హాయ్ యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పానుస్వర్. సో 2 days ట్రిప్ ఎలా జరిగింది అనేది మీరు ముందు వీడియోస్లో చూసేసారు కదా. ఒకవేళ చూడకపోతే మళ్ళీ వెళ్ళి ఒకసారి చూడండి, నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను. అండ్ ఇది మా 3rd డే అండ్ మై ఫైనల్ డే ఆఫ్ వెకేషన్ టూ. అండ్ రిటర్న్ టు హైదరాబాద్ వరకు ఏమేమి చేసామనేది మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. సో మీకైతే నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి రిటర్న్ వేరే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు అనుకోకుండా మెడికేషన్ తీసుకోవడం వల్ల రియాక్షన్ అయిందని. సో నేనైతే మళ్ళీ ఆ రియాక్షన్ అయిన దానికి యాంటీడాస్ వేసుకునేసరికి టైం పట్టింది నాకు మళ్ళీ సెట్ అవ్వడానికి. ఈవెన్తో వీళ్ళు వెళ్ళిపోదాం, మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదాం అన్నారు. బట్ అంత దూరం వచ్చాక మళ్ళీ తగ్గేదేలే అన్నట్టుగా, సో ఏం పర్వాలేదు మనం ఎలాగైనా కంప్లీట్ చేసేద్దామని చెప్పి మేము అరకుకి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. సో మార్నింగ్ వ్యూ అంత అంటే డే టైం కాదు కాబట్టి, నైట్ టైం కాబట్టి మాకు అరకులో సైడ్ వ్యూ అంతా చూడడానికి లేదు. బట్ అరకు మ్యూజియంకి మాత్రం వెళ్ళాము. మీరు ఇక్కడ చూడొచ్చు, అరకు ట్రైబల్ మ్యూజియం అన్నమాట. ఇక్కడైతే మనం మ్యూజియంలో చూడొచ్చు ట్రైబల్ వాళ్ళ సాంప్రదాయం ఏంటి, వాళ్ళ కల్చర్ ఎలా ఉండేది, అండ్ వాళ్ళు ఏ థింగ్స్ యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనేది మనకి మ్యూజియంలో అన్నీ చూపిస్తారనమాట. సో అండ్ ఇదే కాకుండా ఇక్కడ మనకి ఫన్ గేమ్స్ కూడా ఉంటాయి. సో పెద్దవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చిన్నవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా మనం అంతా అక్కడ వ్యూ కూడా ట్రైబల్స్కి సంబంధించిన అన్నీ మనకి అక్కడ చూపిస్తారు. క్లియర్ కట్గా మనకి వాళ్ళ ట్రెడిషన్ అంతా అక్కడ మనకి బొమ్మల రూపంలో ఉంటాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. వీటితోనే స్నానం చేయించారు. వాటరా అందులో పోసాను అంటే గిన్నెలో మొదట్లో వేసుకుని దాంట్లో అండ్ ఇవే కాదండి, వాళ్ళు యూజ్ చేసే ఆర్నమెంట్స్ని కూడా మీరు ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు. సో మ్యూజియం చూసాక అలా మా అరకు ప్రయాణం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇంకా రిటర్న్ అయిపోయాం వైజాగ్కి. అండ్ నెక్స్ట్ డే అయితే ఫుల్ రెస్ట్ తీసేసుకున్నాం అనమాట మార్నింగ్ అంతా. అండ్ ఈవినింగ్ వచ్చేసి అక్కడ ఉన్న కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళాము. సో దర్శనం చేసేసుకొని అక్కడ నుంచి చిన్న చిన్న షాపింగ్ చేసేసుకొని అండ్ మా 31st నైట్ పార్టీ అనేది ఎలా జరుగుతుందో ఇక్కడ
మళ్ళీ తిప్పు 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 చూడు అన్యా 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 లేదా సో చూసారు కదండి, మా 31st నైట్ పార్టీ అలా కంప్లీట్ అయిపోయింది. అండ్ మస్తీగా ఫుల్ ఖుష్తో అండ్ మా పిచ్చి పిచ్చి చిన్న చిన్న డాన్సెస్తో అనమాట. అండ్ న్యూ ఇయర్ రోజున మేము మా అత్తమ్మ వాళ్ళు అక్కడ ఉండి వచ్చిన ప్లేస్ కాబట్టి అక్కడ చాలామంది నైబర్స్ ఉన్నారు, వీళ్ళకి చాలా క్లోజ్ నైబర్స్. సో వాళ్ళందరినీ మీట్ అయ్యి వచ్చామన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళు. సో నాకు వీళ్ళందరూ సచ్ ఎ స్వీట్ పర్సన్స్లా అనిపించారు. బికాజ్ నైబర్స్ అంటే ఎలా ఉంటారు అంటే జస్ట్ నైబర్స్లానే ఉంటారు. బట్ వీళ్ళు ఏంటంటే రిలేటివ్స్ లాగా చక్కగా మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇంటికి ఒక ఆడపిల్ల వస్తే ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారు. నాకు బాగా నచ్చారు వీళ్ళు. డే టైం అంతా మేము అందరినీ మీట్ అయ్యి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. సో ఈవినింగ్ సెండ్ ఆఫ్ పార్టీ లాగా చిన్న పార్టీ లాగా మా తరపున ఇలాగా మా బుడ్డి వాళ్ళందరికీ కలిపి ఒక సేమ్ డ్రెస్ తీసుకొచ్చాము అండ్ చిన్ని కేక్ కటింగ్ చేయించామన్నమాట, జస్ట్ ఫర్ న్యూ ఇయర్ ట్రీట్. సో ఇంకా మా ట్రైన్ టైం కూడా అయిపోవచ్చింది కాబట్టి మేము ఇంకా సెండ్ ఆఫ్ పార్టీ అయిపోగానే అక్కడ నుంచి మేము ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము ఇంకా స్టేషన్కి. అండ్ ఫైనల్గా ఏంటి అంటే మా వైజాగ్ ట్రిప్ అనేది చాలా మంచిగా జరిగింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. వెకేషన్ అది చిన్న ప్లేస్ కానీ పెద్ద ప్లేస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనం ఎంత ఎంజాయ్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు అక్కడ మనుషులందరూ చాలా బాగా నచ్చారు. సో ఐ లవ్ దిస్ ట్రిప్. అండ్ మీకు కూడా మా వీడియో నచ్చినట్టయితే ఏం చేస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇఫ్ ఇన్ కేస్ మీరు కొత్తగా చూస్తుంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.